ఉగాది పర్వదినాన రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత కళారత్న ఉగాది పురస్కారాలను అందుకున్న మానవత తెనాలి శాఖ సభ్యులను సంస్థ సర్వసభ్య సమావేశంలో ఘనంగా సత్కరించారు. ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ మానవత తెనాలి శాఖ సర్వసభ్య సమావేశం ఆదివారం స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ లైబ్రరీ హాల్లో నిర్వహించారు. సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. సభలో ఉగాది పర్వదినాన రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత కళారత్న అవార్డును స్వీకరించిన విశ్రాంత ఆచార్యుడు మన్నవ సత్యనారాయణ, ఉగాది పురస్కార గ్రహీతలైన సాహిత్యకారుడు అయినాల మల్లేశ్వరరావు, గాయకుడు వెంపటి సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. మానవత సభ్యులైన ఆ ముగ్గురు సమాజ సేవ, సాహిత్య సేవకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలను అందుకోవటం సంస్థకు గర్వకారణమని చెప్పారు. సంస్థ చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ మానవతలోని ముగ్గురు సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వ కళారత్న ఉగాది పురస్కారాలు రావటం సంతోషంగా ఉందన్నారు. సత్కార గ్రహీత ఆచార్య మన్నవ సత్యనారాయణ మాట్లాడుతూ తన తల్లిదండ్రులు, గురువుల కారణంగానే ఈ స్థాయికి చేరుకోగలిగానని తెలిపారు. వెంపటి సత్యనారాయణ మాట్లాడుతూ మానవత సభ్యులు ఇస్తున్న ప్రోత్సాహం వెలకట్టలేందని, తన సేవకు గుర్తింపుగా ఉగాది పురస్కారం అందుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. అయినాల మల్లేశ్వరరావు మాట్లాడుతూ తన సాహిత్య సేవకు గుర్తింపుగా ప్రభుత్వ ఉగాది పురస్కారం లభించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మానవత తరపున సత్కారాన్ని ప్రత్యేకంగా భావిస్తానని చెప్పారు. సంస్థ ప్రెసిడెంట్ పి వాసు, సెక్రటరీ పి వెంకట్, వైస్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ డివి సోమయ్య శాస్త్రి, కోశాధికారి ఎస్వి శర్మ, డిఎస్పీ గోలి లక్ష్మయ్య, ఆలపాటి వెంకటరామయ్య, చిట్టినేని సాంబశివరావు, సూర్యనారాయణ, మల్లాది అర్జున్, ఈవీఎల్ అప్పారావు, పి మల్లికార్జునరావు, కె నాగేశ్వరరావు, పావులూరి రాంబాబు, సిహెచ్ శ్రీనివాసరావు, ఎడవల్లి రోహిణి, శివరాజు కుమారి, పొట్లు రామ్మోహన్ రావు, జగదీశ్వరాంబ, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. తెనాలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మార్చి నెల సర్వసభ్య సమావేశం రోజు ఏఎస్ఎన్ కాలేజ్ ప్రాంగణంలో జరిగింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారానికి కొంతమందిని ఎంపిక చేసింది. వాళ్ళల్లో తెనాలి మానవతా సభ్యులైన గౌరవనీయులు శ్రీ మన్నవ సత్యనారాయణ గారు, అలానే సాహిత్య కవి శ్రీ అయినాల మల్లేశ్వరరావు గారు, శ్రీ గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ గారు, వీళ్ళు ముగ్గురు కూడా మానవతా సభ్యులు. మానవత చాలా గౌరవంగా ఫీల్ అవుతుంది. మానవత ముగ్గురు సభ్యులకి ఉగాది పురస్కారం దక్కటం అనేది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మానవత సంస్థ తరపున మా సభ్యులైన ఆ ముగ్గురికి కూడా సన్మానం చేయాలని మా రీజనల్ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారి ఆదేశాల మేరకు ఒక మంచి కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఆ ముగ్గురు ఈ రోజున ఉగాది పురస్కారం 2026కి మహనీయుడు మన మాన్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారం పొందుతూ ఈ కళాసేవలో నేను గానం మీద ఈ పురస్కారం పొందటం చాలా నా పూర్వజన సుకృతంగా నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఆశీస్సులని నేను మనఃపూర్వకంగా నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. చాలా చాలా సంతోషంగా మానవతా వారు సత్కరించారు. ఈరోజు నెలవారీ సమావేశంలో వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నాకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. అంతకుముందు చాలా సంవత్సరాల నుంచి నాకు అవార్డ్స్ వచ్చినాయి. అయితే ఇది ప్రభుత్వం ఇచ్చిన అవార్డు కాబట్టి నాకు ప్రభుత్వం కూడా నన్ను గుర్తించిందని ప్రత్యేకంగా నేను సంతోషిస్తున్నాను. ఇంకా మానవతా సేవా సమితి వారితో నాకు గత సంవత్సరంగా మంచి అనుబంధం ఉంది. ఇవాళ నన్ను ప్రత్యేకంగా పిలిపించి ఈ విధంగా సన్మానించి చేసినందుకు వారి అభిమానానికి ప్రతి ఒక్క సభ్యునికి కూడా